హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కారణం కేసీఆరా? దీని వెనుక పొలిటికల్ డ్రామా నడుస్తోందా? సాహితీ స్కామ్ వెనుక కేసీఆర్ కుటుంబం హస్తం ఉందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో కృష్ణ. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కారణం కేసీఆర్ అని, అలాగే ఈ సాహితీ స్కామ్ ఏదైతే ఉందో దాని వెనక కేసీఆర్ కుటుంబం హస్తం ఉందని, ఈ 1800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్లో కల్వకుంట్ల కుటుంబం శ్రద్ధ చూపించింది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి బయటికి. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్పు? ఇప్పుడు ఒకటేంటంటే రియల్ ఎస్టేట్ని చూపించి రాజకీయ చేసినటువంటి ఒకే ఒక్క పొలిటీషియన్ ఎవరన్నా భారతదేశంలో ఉన్నారంటే ఒక కేసీఆర్. ఎవ్వరు కూడా సహజంగా అభివృద్ధిని చూపిస్తారు, లేదంటే సంక్షేమ పథకాలను చూపిస్తూ ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్ని చూపించి ఎన్నికలకు వెళ్ళినటువంటి ఒకే ఒక పొలిటీషియన్ కేసీఆర్. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఆయనకి. కేసీఆర్ హైదరాబాద్లో లేనటువంటి డిమాండ్ని క్రియేట్ చేసి, ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేసి, భూముల రేట్లు పెరిగినాయని, తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్పి, ఆఫీసుల డిమాండ్ పెరుగుతుందని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలను ముంచేశాడు. ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రా 1800 కోట్ల కుంభకోణం బయటకు వచ్చిందనంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 2022 నుంచి సాగుతూ ఉంది. ఇది 2022 నుంచి మీడియా సంస్థలు కొన్ని చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చాయి. 5 లక్షల ఫ్లాట్లు రెడీ టు జాయిన్ అని ఉన్నాయి. సో కాబట్టి 5 లక్షల ఫ్లాట్లు ఉన్నటువంటి హైదరాబాద్లో ఇంకా డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? డిమాండ్ లేదు, కావాలని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే కుప్పకూలుతుందని చెప్పి కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చాయి. ప్రీలాంచ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు ఇన్ఫ్రా వాళ్ళు అంటూ కూడా కొన్ని కేసులు కూడా నమోదైనాయి. కానీ ఇలాంటి సమయంలో ఆర్టిఫిషియల్ క్రియేషన్ చేశారు కేసీఆర్. ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి కోకాపేటలో లేనటువంటి రేట్ని క్రియేట్ చేసి 100 కోట్ల రూపాయలుకి తీసుకెళ్లారు. ఎకరం 100 కోట్ల రూపాయలకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎక్కడైతే రేట్లు తగ్గుతున్నాయో అక్కడ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వేలం వేసేది, రేట్లు పెంచేది, బినామీ వాళ్ళ చేత కొనించి రేట్లు పెంచేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది మేడిపండులాగా రియల్ ఎస్టేట్ ఉంది అనే దానికి ఇప్పుడు ఈ సాహితీ ఇన్ఫ్రా కుంభకోణం, సాహితీ ఇన్ఫ్రా మోసం అనేది కనిపిస్తుంది. సో దీని అంతటికి బాధ్యులను ఏమన్నా చేయాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని చేయాలి. ఎందుకంటే లేని డిమాండ్ ఉన్నట్టుగా చూపించి హైదరాబాద్లో రేట్లని అమాంతం పెంచడానికి కారకుడు కేసీఆర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ చేతుల్లో తెలంగాణలో ఉండేటువంటి అన్ని రంగాలు, ప్రధానమైనటువంటి రంగాలు, మీడియా రంగం 90% వాళ్ళ చేతుల్లో ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీ చేతుల్లో ఉంది. 90% వాళ్ళే ఉన్నాయి. బినామీల పేరు పైన కానీ లేదంటే వాళ్ళ ఆధీనంలో కానీ ఉన్నాయి. 90% మీడియా సంస్థ. ఆ తర్వాత మొన్నటి వరకు రాజకీయం మొత్తం కంప్లీట్గా వాళ్ళే నడిపారు. ఇక మెడికల్, ఆరోగ్య రంగం, మెడికల్ ఫీల్డ్ మొత్తం, ఫార్మా రంగం కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, హాస్పిటల్స్ కానీ మొత్తం వాళ్ళే ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి టాప్ 20 కంపెనీల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క ఇన్వాల్వ్మెంట్, కల్వకుంట్ల ఫ్యామిలీ యొక్క షేర్స్ ఉన్నాయనేది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ఆరోపణ. సో టాప్ 20 కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. దాంట్లో సాహితీ ఇన్ఫ్రా కూడా ఒకటి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో అందుకే దీని మీద నిఖార్సుగా విచారణ జరపాలని ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ ఇన్ఫ్రాకు సంబంధించిన ఎండీతో సహా 22 మందిని అరెస్ట్ చేశారు. 22 మందిని అరెస్ట్ చేసినా కూడా ఇప్పుడు ఈ 1800 కోట్ల రూపాయలని రికవరీ చేయగలరా? రికవరీ చేసే పరిస్థితులు. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఉంది. అగ్రిగోల్డ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అగ్రిగోల్డ్ కొన్ని 100 మందిని మోసం చేసింది. సో ఇప్పటికి కూడా రికవరీ చేయట్లేదు. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రా విషయానికి వచ్చేటప్పటికి ప్రీ లాంచ్ పేరుతోటి వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. అంటే 2019 నుంచి ఈ దందాన్ని మొదలుపెట్టి 2023కి మేము ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు. ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి. సో 2019లో అమౌంట్ కట్టారు చాలామంది. దాదాపుగా కొన్ని 100 మంది డబ్బులు కట్టారు. దాంట్లో 540 మంది దాకా డబ్బులు కట్టారని కూడా తెలుస్తుంది. సో వీళ్ళలో 50 మంది కేసులు వేశారు. ఇంకా మిగతా వాళ్ళు కేసులు వేయలేదు. ప్రీ లాంచ్ పేరుతో డబ్బులు అయితే వసూలు చేశారు. వసూలు చేసి దాదాపు 1150 కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సంఖ్య ఇప్పుడు 1800 కోట్లకు పెరిగింది. సో ఇప్పుడు వీళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు? చట్ట ప్రకారం ప్రీ లాంచ్ అనేది లేదు. ప్రీ లాంచ్ అనేది అసలు ఎక్కడ కూడా లేదు చట్ట ప్రకారం. ఇప్పుడు క్రెడాయ్ అనేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి క్రెడాయ్ రూల్స్కి కూడా విరుద్ధం ఇది. సో కాబట్టి చట్ట విరుద్ధంగా చేసినటువంటి ప్రీ లాంచ్కి సంబంధించి ఎప్పుడు 2019లో చేస్తే మరి కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ఉంది కదా, ప్రీ లాంచ్ని ఎందుకు ప్రోత్సహించినట్టు?
ఫ్రీలాన్స్ను ప్రోత్సహించి ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ క్రియేట్ చేసి 5 లక్షల ఫ్లాట్లు ఇప్పుడు రెడీ టు జాయిన్ అని ఉంటే, కానీ వాళ్ళు డిమాండ్ క్రియేట్ చేసి అసలు హైదరాబాద్లో డిమాండ్ ఉంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా 30% ఇంక్రీజ్ ఉంది, 20% ఇంక్రీజ్ ఉంది ఇలా చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రియల్ ఎస్టేట్ని చూపించి ఎన్నికల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఎకరం ఇప్పుడు 10 లక్షలు కూడా అమ్మట్లేదు, అదే 100 కోట్లు అమ్ముతుంది, ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 100 ఎకరాలు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అసెంబ్లీ బయట ప్రచారం చేసుకున్నటువంటి లీడర్ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ని ఈ సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కుంభకోణం ఇది మొదటిదే. హైదరాబాద్లో ఇలాంటి సమస్యలు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్లో వాస్తవానికి భిన్నంగా ఉంది, వాస్తవానికి చాలా దూరంగా ఉంది. డిమాండ్ లేకుండా డిమాండ్ ఉన్నట్టు క్రియేట్ చేసి అటు ప్రభుత్వం అలాగే ఈ సమస్యలు మోసం చేశాయి మొన్నటి వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు భోగవతం బయటపడుతుంది. మేడిపెంట లాంటి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన సాహితీ ఇన్ఫ్రాకి తీసుకొచ్చేటప్పటికి 1800 కోట్ల కుంభకోణంలో మొత్తం సాహితీ ఇన్ఫ్రా పైన ఇప్పటి వరకు 50 కేసులు నమోదాయి. సో బాధితులు పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రాకి డబ్బులు కట్టారు. 9 ప్రాజెక్టులు పేరుతోటి కోట్ల రూపాయలు వసూలు చేశారు. సాహితీ స్వాద్ పేరుతోటి 65 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతోటి 135 కోట్లు, సాహితీ మెహతా పేరుతోటి 44 కోట్లు, ఆనంద్ ఫర్చ్యూన్ పేరుతోటి 45 కోట్లు, సాహితీ కృతి పేరుతోటి 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతోటి 22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో 7 కోట్లు, ఇలా రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి వసూలు చేశారు. సో ఈ వసూలు చేసినటువంటి డబ్బునంతా ఎక్కడికి తీసుకెళ్లారు? వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు వాడుకున్నారు. వ్యక్తిగతమైన అవసరాలు అంటే ఏంటి? ఎన్నికలకు వాడుకున్నారు, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా ఎవరికైనా సర్దారో. ఇప్పుడు లాస్ట్ టైం మైటాస్ కూడా అదే కదా. ఇప్పుడు సత్యం రామలింగరాజు కూలిపోవడానికి కారణం ఎవరు? అప్పట్లో రాజశేఖర రెడ్డి అనేది ప్రచారం జరిగింది. మైటాస్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది, జగన్మోహన్ రెడ్డి ముంచేశాడని చెప్పి అప్పట్లో బాగా వినిపించినటువంటి ఆరోపణ కదా. సరే ఉందా లేదా తర్వాత సంగతి. అప్పట్లో వినిపించింది సత్యం రామలింగరాజు కూలిపోవడానికి కారణం వైఎస్ ఫ్యామిలీ అనేది అప్పట్లో వినిపించింది. ఎందుకు? సత్యం రామలింగరాజుని ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప వ్యక్తిగా చంద్రబాబు నాయుడు కూర్చోబెడితే బిల్ క్లింటన్ లాంటి వాళ్ళ పక్కన ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం ఆయన్ని జైలుకు పంపించింది, ఆయన్ని మైటాస్ రూపంలో ముంచేసింది అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు వైఎస్ ఫ్యామిలీ మీద. అలాగే ఇప్పుడు ఈ సాహితీ ఇన్ఫ్రా పేరుతోటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చేసింది అనేది బయట రావాల్సింది. దీని వెనక వైఎస్ కుటుంబం కూడా ఉంది, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో దీని వెనక సాహితీ ఇన్ఫ్రా వెనక రాజకీయ ప్రమేయం లేకుండా ఫ్రీలాన్స్ పేరుతోటి 1800 కోట్లు వసూలు చేయడం అంటే అది ఆషామాషి కాదు. చట్టవిరుద్ధంగా అంత డబ్బులు వసూలు చేస్తుంటే ఆ రోజున ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినా కేసీఆర్ చేసినట్టే, కేసీఆర్ చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అనే ఫీలింగ్లో ఉన్నారు పబ్లిక్ కూడా. ప్లస్ హిందూ ప్రాజెక్ట్ ఉంది, హిందూ ప్రాజెక్టుకు సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్ అది ఏం చేసిందో అందరికీ తెలుసు జనాలకి. సో హైదరాబాద్లో అనేక చోట్ల ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి భూములు ఉన్నాయి. ప్లస్ అది కేసీఆర్ తోటి కల్వకుంట్ల ఫ్యామిలీతోటి కలిసి వ్యాపారాలు చేస్తున్నారనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి మొత్తం తవ్వితే కనుక అసలు ఎవరెవరు పొలిటీషియన్ ఉన్నారో దాన్ని బట్టి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు కొడాలి నాని రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అంటే రేవంత్ రెడ్డి బ్లంట్గా రిజెక్ట్ చేసేసాడు అపాయింట్మెంట్. అంటే ఏంటి? ఏదో అప్లికేషన్ మీదనే రేవంత్ రెడ్డి కలవడానికి కొడాలి నాని అపాయింట్మెంట్ తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి దోతగా కలవడానికి వస్తున్నారు. అంటే ఇది సాహితీ ఇన్ఫ్రాకి ఏమన్నా లింక్ ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు. సో సాహితీ ఇన్ఫ్రా 1800 కోట్ల కుంభకోణం చేసిందంటే కేవలం సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి ఎండిఓ లేకపోతే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ యాజమాన్యం కాదు. దీని వెనక పొలిటికల్ మోటివేటెడ్ ఖచ్చితంగా ఉంటుంది. పొలిటికల్ ఎవరెవరు ఉన్నారు దాని వెనక అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. అసలు రియల్ ఎస్టేట్ని చూపి రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్ని ముందు అసలు విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇది పొలిటికల్ టర్న్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పొలిటికల్ టర్న్ తీసుకుంటే కనుక కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రమేయం బయటకు వస్తే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క లింకు కూడా దొరికేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తెలంగాణ పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇది ఎటువైపు టర్న్ అవుతుంది అనేది మనం చూడాలి.